ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో వచ్చేసి ఇప్పుడు మనకి బ్లౌజెస్కి కానీ డ్రెస్సెస్కి కానీ లేదా మనం ఏదైనా బ్లౌజ్ ప్యాటర్న్ బ్యాక్ సైడ్ ఏదైనా మోడల్ పెట్టుకోవాలంటే మనం థ్రెడ్ అనేది సన్నగా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది కదా, డోరీ టైప్లో. అలా సన్నగా రావాలి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. చాలామంది బ్యాక్ సైడ్ కట్టుకునే థ్రెడ్ కూడా చాలా సన్నగా కావాలని అయితే అడుగుతారు కస్టమర్స్. మనం బ్లౌజ్కి బ్యాక్ సైడ్ డిజైన్ పెట్టాలన్నా కూడా చాలా సన్నగా ఉంటేనే డోరీ అనేది నీట్గా వచ్చింది అనమాట డిజైను. అలా మనం నీడిల్తో తిరిగేసుకున్నా కానీ, అంటే మనం థ్రెడ్ రెడీ చేసుకొని దాన్ని నీడిల్తో తిరిగేసుకుంటాం కదా, సన్నగా కావాలి అనుకుంటే అలా ఎంత ట్రై చేసినా కూడా చాలామందికి థ్రెడ్ అనేది సన్నగా రాదండి. అలాంటి వాళ్ళ కోసం నేను ఈ వీడియో తీస్తున్నాను. చాలా అంటే చాలా యూస్ఫుల్ అయింది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా కావచ్చు, లేదా దీని గురించి తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి, ఇంకా మన టైలరింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను మీకు కావాల్సిన వీడియోస్ అయితే. ఇదిగోండి, ఇది వచ్చేసి నేను ఆఫ్లైన్లోనే తీసుకున్నానండి. మనకి టైలరింగ్ మెటీరియల్స్ దొరికే ఏ షాప్లో అయినా దొరికిద్ది. ఆన్లైన్లో దీని కాస్ట్ చాలా ఎక్కువే చూపిస్తుందండి. నాకు విడిగా అయితే 60 రూపీస్ అలా పడిందనమాట. ఆన్లైన్లో దీని కాస్ట్ వచ్చేసి ఎక్కువే చూపిస్తుందండి. మీషోలో కావచ్చు, ఫ్లిప్కార్ట్ అలాంటి వాటిల్లో మనకి మ్యాక్సిమం మీకు సిటీస్లో ఉండే వాళ్ళు కానీ, లేదా టైలరింగ్ మెటీరియల్స్ ఏ అయినా అవైలబుల్గా ఉండే వాళ్ళు అయితే ఆఫ్లైన్లోనే ట్రై చేయండి. 50-60 రూపీస్కి అయితే వచ్చేసింది మనకి. ఇది ఎలా యూజ్ చేయాలి అనేది చూపిస్తాను. వీడియో అనేది ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఇదిగోండి, ఫస్ట్ మనం నార్మల్గా ఇప్పుడు థ్రెడ్ రెడీ చేసుకోవడానికి ఇలా క్రాస్ పీస్ అయితే తీసుకుంటాం కదా, యాస్టీస్ అలాగే ఇలా క్రాస్గా అయితే కట్ చేసుకున్నాను. పీసెస్ అనేది ఇలా క్రాస్గా రెడీ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని జాయింట్ వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్నది మనం ఖర్చు వరకు ఉంచి ఇలా కట్ చేసేసుకోండి. ఎంత సన్నగా మనం డోరీ రెడీ చేసుకోవాలనుకుంటున్నామో ఇటు సైడ్కి ఈ మంచి రైట్ సైడ్ ఉంది కదా, ఈ రైట్ సైడ్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడు మనం బ్యాక్కి తిప్పుకున్నప్పుడు రైట్ సైడ్ పైకి వచ్చింది అనమాట. ఈ చివరి నుంచి ఇలా ఫోల్డ్ చేసుకొని ఎడ్జ్కి అయితే ఒక స్టిచ్ వేసుకోండి. మీరు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా స్టిచ్ వేసుకోండి. అదా ఒక 1/4 ఇంచు ఖర్చు ఉంచుకొని మిగతాది మొత్తం కట్ చేసేసుకోండి. మీరు ఎంత సన్నగా అయినా రెడీ చేసుకోవచ్చండి ఈ నీడిల్తో. ఇదిగోండి, ఇలా కట్ చేసేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ నీడిల్ ఉంది కదా, ఈ నీడిల్ని మనకి ఇలా ఇస్తారండి. ఇక్కడ దీన్ని చూస్తున్నారు కదా, ఇది కదులుతా ఇలా ఉంటుంది అనమాట. మనకి దీన్ని ఈ హోల్లో నుంచి ఆ చివరికైతే ఇలా తీసుకెళ్ళిపోండి. మనం నార్మల్గా నీడిల్ కానీ ఏదన్నా చిన్న పుల్లలతో అలా తిరిగేసుకుంటాం కదా బొందుని, యాస్టీస్ అలాగే ఈ చివరి వరకు రానిచ్చేసేయండి. ఈ నీడిలు ఇదిగోండి ఈ చివరికి వచ్చింది కదా, ఈ చివరికి వచ్చిన తర్వాత ఇలా ఉంది కదా నీడిల్ లాగా, దాన్ని కిందకు ఉంచేసేయండి. క్లాత్ లోపలికి ఉంచుకొని ఇదిగోండి ఇలా పట్టుకోండి. దీన్ని కనిపిస్తుంది కదా మీకు. ఇలా పట్టుకున్న తర్వాత కొంచెం డిస్టెన్స్లో ఈ కింద ఇక్కడ క్లాత్లో నుంచి ఈ నీడిల్ని ఇలా బయటికి తీసుకోండి. ఇలా బయటికి తీసుకొని ఈ హుక్కు దగ్గరకు వచ్చేటట్టు పెట్టుకోండి. చూసారు కదా నేను ఎలా చూపిస్తున్నానో. ఈ నీడిలు ఈ హుక్కులా వచ్చింది కదా, అది పైకి ఉండాలి. ఈ నీడిలేమో ఒక 1/4 ఇంచు ఖర్చుతో ఈ క్లాత్లో నుంచి ఇలా తీసుకోండి. ఇలా తీసుకొని అర్థమైంది కదా మీకు. హుక్ వచ్చేసి ఈ పైనుంచి ఇలా పట్టుకోండి. ఈ నీడిల్ లాగా వచ్చిందేమో ఈ క్లాత్లో నుంచి ఇలా తీసుకోండి. చాలా ఈజీ అండి, ట్రై చేయండి మీరు.
కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అవుతుంది అన్నమాట. ఇదిగోండి మనం ఈ ఫోల్డింగ్ దగ్గర ఇలా తీసుకున్నాము అంటే మనం యాజ్ టీజ్ మనం ఇప్పుడు నీడిల్తో కానీ అలా తిరిగేసినప్పుడు ఎలా అయితే తీసుకుంటామో ఇంకా సేమ్ అదే ప్రాసెస్ అండి. ఈ ఫోల్డింగ్స్ మొత్తం చక్కగా నీట్గా ఇలా అనుకోండి. ఈ హుక్ అనేది మనకి ఈ చివరికి వచ్చేసిద్ది అనమాట. ఇలా నేను వీడియోలో ఎలా చూపిస్తున్నాను చూడండి. చక్కగా ఇలా మీరు నీడిల్ అనేది ఇలా కిందకే ఉంచుకొని నీట్గా అయితే ఈ హుక్కుని జాగ్రత్తగా ఈ చివరి వరకు లాగేసుకోండి. సేమ్ మనం పుల్లతో కానీ నీడిల్తో కానీ ఎలా అయితే తిరిగేసుకుంటామో అంతకన్నా ఈజీగా అయితే తిరిగేసుకోవచ్చు మీరు. ఇదిగోండి హుక్ అనేది ఇలా పట్టుకొని ఉంటుంది అనమాట మనకి క్లాత్కి. ఇదిగోండి హుక్ అనేది ఇలా పట్టుకొని ఉంటుంది అనమాట మనకి. చూసారు కదా, ఇలా వచ్చేసిన తర్వాత మీరు ఈ హుక్కుని తీసేసుకొని సేమ్ యాజ్ టీజ్ మనం ఎప్పుడు ఎలా తిరిగేసుకుంటాము ఇలా అయితే థ్రెడ్ డోరీ అనేది రెడీ చేసుకోండి. చాలా ఈజీ అండి. స్టార్టింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా అయితే రెడీ చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా. చూసారు కదా ఎంత సన్నగా వచ్చిందో మనకి డోరీ కూడా. మీకు ఇంకా సన్నగా కావాలన్నా కూడా స్టిచ్ అనేది ఎంత దగ్గరికి వేసుకున్నా చూసారు కదా ఈ నీడిల్ ఎంత సన్నగా ఉందో. ఎంత మీరు సన్నగా కుట్టుకోవాలనుకున్నా కూడా ఈ నీడిల్ దానిలోకి మన క్లాత్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ప్రాబ్లమే ఉండదు. ఎంత సన్నగా అయినా రెడీ చేసుకోవచ్చు. అదిగోండి డోరీ అనేది రెడీ అయిపోయింది మనకి. చూస్తున్నారు కదా ఎంత సన్నగా అయితే రెడీ అయిపోయిందో. ఇంత సన్నగా మీరు పుల్లతో కానీ లేదా నీడిల్తో కానీ తిప్పుకోవాలంటే చాలా ఇబ్బంది పడతారు. ఇలాంటిది కనుక ఉంది, ఇలాంటిది తీసుకున్నారు అంటే మీరు చాలా ఈజీగా అయితే రెడీ చేసుకోవచ్చు డోరీ అనేది. బ్లౌజెస్కి కానీ డ్రెస్సెస్కి కానీ. ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే థ్రెడ్కి హ్యాంగిల్స్ వేసుకోవడం కూడా చాలా మందికి రాదండి, ముఖ్యంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకనమాట. అలాంటి వాళ్ళ కోసం చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు సింగిల్ కాకుండా ఇలా డబల్ వేసుకోవడం అనేది బాగా ట్రెండ్ అవుతుంది కదా. డబల్ త్రిబుల్ అలా వేసుకుంటున్నారు. అలా ఎలా వేసుకోవాలి పర్ఫెక్ట్గా నేను చూపిస్తాను. ఇలా 4 వైపులా సమానంగా ఉన్న క్లాత్ అయితే ఇలా కట్ చేసుకోండి. అలాగే దీనికన్నా కొంచెం పెద్దది మీరు హ్యాంగిల్ కింద ఏది వేసుకోవాలనుకుంటున్నారు అది చిన్న సైజు కట్ చేసుకోండి. దానిపైన వచ్చేదన్నమాట అది దీనికన్నా కొంచెం పెద్ద సైజు కనిపిస్తుంది కదా. ఇలా దీనికన్నా పెద్ద సైజు ఇలా 4 వైపులా సమానంగా ఉండేటట్టు కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి దీని మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇదిగోండి ఈ డోరీ అనేది ఈ కార్నర్లో ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి. మళ్ళీ సమోసా మడతలాగా రావాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఈ చివర ఈ ఎడ్జ్ ఉంది చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకే ఖర్చుతో ఈ చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ కొంచెం రఫ్ తీసుకోండి. తీసుకొని కొంచెం సగం వరకు వేసిన తర్వాత ఈ చివరి కార్నర్స్ ఉన్నాయి కదా ఈ కార్నర్స్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మీకు ఈ ఎడ్జెస్ అనేవి బయటికి కనిపించవు అనమాట. చాలా మందికి తెలియక ఇలా స్టిచ్ వేసేసుకుంటారు, ఇవి కనిపిస్తూ ఉంటాయండి. అలా కాకుండా మీరు ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇవ్వండి ఇలా స్టిచ్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ ఎడ్జ్ ఉన్నాయన్నీ ఇలా కట్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా ఎలా వేసుకున్నానో నేను. ఇలా ఫోల్డ్ చేసుకో ఇదిగోండి ఇలా పట్టుకొని ఇలా తిప్పేసుకోండి. మీకు చూడొచ్చు ఈ చివర మనకి చూసినా మనకి ఈ చివర ఈ ఖర్చులు అనేవి బయటికి కనిపించవు. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో మనకి ఇవి హ్యాంగిల్స్ అనేవి కనిపిస్తుంది కదా. అదే మీరు అలా ఫోల్డ్ చేసుకోకుండా వేసుకుంటే ఇక్కడ వరకు ఖర్చులు అయితే కనిపిస్తూ ఉంటాయండి. చాలామందికి బిగినర్స్కి అయితే తెలియదు. తర్వాత వచ్చేసి దీనిపైన కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టుకోండి. ఎంత ఒక 1 ఇంచ్ గ్యాప్తో పెట్టుకోండి. 1 ఇంచ్ గ్యాప్తో పెట్టుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం అది ఎలా అయితే వేసుకున్నామో అలాగే ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ వచ్చేసి రఫ్ తీసుకోండి. రఫ్ తీసుకొని
సేమ్ అది ఎలా ఫోల్డ్ చేసుకున్నామో అలాగే ఫోల్డ్ చేసుకోండి ఇది కూడా. ఇలా మీకు ఎన్ని స్టెప్స్ కావాలో అన్ని స్టెప్స్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక 1 ఇంచ్ ఖర్చు, లేదా ఇది ఇంకెక్కువ కనిపించాలనుకుంటే 1.5 ఇంచు ఇలా పెట్టేసుకొని మీరు ఇప్పుడు ఈ పైన వేసుకోవాలనుకోండి. ఇలా రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకా కావాలి మనకి ఈ లేయర్స్ అనుకుంటే ఇక్కడి నుంచి ఇప్పుడు ఈ పీస్ కట్ చేసుకున్నాం కదా, దీనికన్నా పెద్ద సైజ్ కట్ చేసుకోవాలి. అలా మీరు సైజ్ పెంచుకుంటా ఎన్ని స్టెప్స్ కావాలో అన్ని స్టెప్స్ అయితే చక్కగా రెడీ చేసుకోండి. హ్యాంగిల్స్ చూసారు కదా మనకి ఎంత నీట్గా ఉందో. చాలామంది హ్యాంగిల్స్ కోసం ఇదిగోండి ఇలాంటి యూజ్ చేస్తారు. ఇవి చాలామందికి నచ్చవండి, చాలామంది క్లాత్తోనే పెట్టమంటారు. ఎందుకంటే ఇవి మనకి థ్రెడ్ కట్టుకున్నప్పుడు జారిపోతూ ఉంటాయి అన్నమాట, అలాగే బ్యాక్ సైడ్ గుచ్చుకుంటూ ఉంటాయి. చాలామంది అయితే స్పెషల్గా చెప్తారు మనకి. కొంతమందికి అయితే ఇది ఇష్టపడతారు, ఇలా వేసేయండి అంటారు. కొంతమంది అయితే క్లాత్తో కావాలంటారు. క్లాత్తో కావాలి అనుకునే వాళ్ళకైతే ఇదిగోండి చక్కగా ఇలా రెడీ చేసి వేశారు అంటే చాలా బాగుంటుంది. డోరీ అనేది ఎంత వీలైతే అంత సన్నగా వేయండి, బ్లౌజ్కైనా డ్రెస్కైనా చాలా లుక్ వచ్చింది అనమాట సన్నగా ఉండడం వల్ల. ఇదండి ఇవాళ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఏమన్నా పర్టికులర్గా ఏదైనా వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి. తప్పకుండా అయితే నేను వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.